1975లో మన దేశాన్ని మూసేశారు అని మీకు తెలుసా? అవును, 1975లో మన దేశానికి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇది 21 మంత్స్ దాకా అమల్లో ఉంది. ఈ టైంలో కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ ఎమర్జెన్సీ ఎందుకు డిక్లేర్ చేశారు అని చూద్దాం. ఇందిరాగాంధీ గారు 1971లో జరిగిన ఎలక్షన్స్ ని క్లీన్ స్వీప్ లో గెలిచారు. అయితే ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆ టైంలో ఇందిరాగాంధీ గారు మెల్లగా ఇండియన్ జ్యుడిషియరీని తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు. రాజ్ నారాయణ్ అనే వ్యక్తి ఇందిరాగాంధీ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఈయన ఇందిరాగాంధీ గారి మీద ఒక కేసు ఫైల్ చేశారు. ఎలక్షన్స్ లో ఫ్రాడ్ చేసి గెలిచారు అని ఈ కేసు ఫైల్ చేశారు. ఈ కేసు వల్ల మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ ఇండియా అయిన ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు ముందు అపియర్ అవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో కోర్టు కూడా ఇందిరాగాంధీ గారికి అగైనెస్ట్ గా జడ్జిమెంట్ పాస్ చేయాలని చూసింది. ఈ అన్ని కారణాల వల్ల ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. దీనివల్ల చాలా బ్యాక్ లాష్ కూడా అండ్ ఎవెన్చువల్ గా 1977 ఎలక్షన్స్ లో ఈ రీజన్ వల్లే ఓడిపోయారు